హాయ్ గాయ్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే చలో వెళ్ళి ఖైరతాబాద్ అండ్ బాలాపూర్ వినాయకుడిని దర్శనం చేసుకొని వస్తాము. ఫస్ట్ బాలాపూర్ పోదాము. బాలాపూర్ అంటే ఇప్పటి వరకు నేనైతే ఎప్పుడు బాలాపూర్ పోలేను, ఫస్ట్ టైం పోవాలనుకుంటున్నా. బాలాపూర్ వినాయకుని దగ్గర ఈసారి రామ్ మందిర్ అండ్ కొంచెం గ్రాండ్గా డెకరేషన్ చేసిరంట. సో అందుకే ఫస్ట్ బాలాపూర్ పోయేసి తర్వాత బాలాపూర్ నుంచి ఖైరతాబాద్ వచ్చి ఖైరతాబాద్ దర్శనం చేసుకొని వస్తాము. చూద్దాం ఎట్లెట్లుంది. ఆడికి పోయిన తర్వాత ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ బాలాపూర్ వినాయకుని గురించి అండ్ ఖైరతాబాద్ వినాయకుని గురించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం అండ్ క్లియర్గా చూపిస్తా కూడా ఎట్లెట్లుంది సిచ్యువేషన్ అండ్ డెకరేషన్ ఎట్లెట్లుంది అనేది. చలో పోదాం, ఇక లేట్ అయింది ఇప్పటికే. అసలు శంకర్పల్లి నుంచి వచ్చిన 64 కిలోమీటర్స్ ఏమో చూపించింది శంకర్పల్లిలో మ్యాప్ పెడితే. శంకర్పల్లిలో డైరెక్ట్ బాలాపూర్ గణేష్ మండపం అట్టని కొట్టి వచ్చేసిన. డైరెక్ట్ ఆ మ్యాప్స్ని ఫాలో అయ్యకుంటూ వచ్చిన. గల్లీల నుంచి వచ్చిన. అసలు ఇక్కడికి వచ్చే వరకు నాకు నమ్మకం లేదు, నేను కరెక్ట్ ప్లేస్కి పోతున్నానా, అసలు కరెక్టేనా ఈ లొకేషన్, కరెక్టేనా ఈ రూటు. అంటే నేను ఫస్ట్ టైం బాలాపూర్ గణేష్ చూడడానికి రావడం. ఇక్కడ బాగా సెక్యూరిటీ ఉంది, పోలీసులు కూడా ఉన్నారు అండ్ ఫ్రీగా పార్కింగ్ ప్లేసెస్ కూడా అరేంజ్ చేశారు. ఫ్రీ పార్కింగ్, నో చార్జెస్. చలో లెట్స్ గో, ఇక వెళ్ళిపోయి దర్శనం చేసుకొని వస్తాం. సో ఇది గాయ్స్ బాలాపూర్ గణేష్. అసలు లోపల మాత్రం గోస్ బంప్స్. అసలు ఎట్లా ఉందంటే ఐస్ బ్లింక్ చేస్తుండు వినాయకుడు, కళ్ళు మూస్తుండు, తెరుస్తుండు, చాలా పెద్దగా ఉంది. అండ్ పైన శివుడు ఇట్లా తిరుగుతుండు, మస్తు ఉంది, పెద్దగా ఉంది, మస్తు అనిపించింది. గోస్ బంప్స్ అసలు నిజంగా హైలైట్. పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నారు. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే బయట రామ్ మందిరం ఏర్పాటు చేశారు, అదే హైలైట్. స్టార్టింగ్ నుంచి హైలైట్ అనిపిస్తుంది. బయట నుంచి చూస్తే కూడా బయట వ్యూ కూడా మస్తు ఉంది. లోపలికి కొంచెం ఎంట్రీ కాగానే రాముని దర్శనం చేసుకొని తర్వాత లెఫ్ట్ నుంచి లోపలికి వెళ్తే మన బాలాపూర్ వినాయకుడు హైలైట్ అంటే హైలైట్ అనిపిస్తుంది. అసలు నేను ఫస్ట్ టైం వస్తున్నా ఇక్కడికి బాలాపూర్కి, ఇంతకుముందు ఎప్పుడు రాలేను. అసలు ఫస్ట్ టైం వచ్చిన బాలాపూర్కి. ఫేమస్ ఏంటంటే బాలాపూర్ లడ్డు ఎక్కువ రేటు వలుకుతుంది, అంటే వేలంపాటలో ఎక్కువ రేట్కి పోతుంది అంటారు. స్టార్టింగ్ లడ్డు వచ్చేసి 1994లో కోలన్ మహాన్ రెడ్డి 450 రూపీస్ కొన్నాడు 1994లో ఫస్ట్ లడ్డు ఆయన. సో లాస్ట్ ఇయర్ ఎంత పోయిందంటే 2023లో ఎంత పోయిందంటే 27 lakhs పోయింది. అట్లా డెవలప్ అయికుంటా 450 నుంచి 27 lakhs వరకు వచ్చింది చూడు. అట్లా డెవలప్ అయికుంటా వచ్చింది ఇంతవరకు. సో ఈసారి ఎంత పోతుందో ఎక్స్పెక్ట్ చేయండి. అంటే ఎవ్రీ ఇయర్ పెరుగుకుంటూ వచ్చింది. 2023లో 27 lakhs, 2022లో 24 lakhs, 60,000 సంథింగ్ ఎంతనో పోయింది. సో ఈ ఇయర్ ఎంత పోతుందని ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. సో ఇది గైస్ బాలాపూర్ వినాయకుడు. నాకైతే మంచిగా అనిపించింది. దర్శనం చేసుకున్న లోపలికి వెళ్ళి చలో ఇప్పుడు ఖైరతాబాద్ పోయి ఖైరతాబాద్ కూడా దర్శనం చేసుకుందాము. ఖైరతాబాద్ ఎవ్రీ ఇయర్ వెళ్తా, కాకపోతే బాలాపూర్ ఎప్పుడు రాలేను కాబట్టి ఫస్ట్ బాలాపూర్ వచ్చిన ఖైరతాబాద్ వెళ్ళి ఖైరతాబాద్ దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. ఇక చెప్పులు పెట్టుకునే తన జాగ్రత్త. చెప్పులు అది లాకర్ కూడా ఉందాడా, లాకర్లో పెట్టుకుంటే ఎందుకైనా మంచిది. నా చెప్పులు నేను ఎన్నో ఇడిస్తే ఎన్నో పడ్డాయి, పోయినాయి అనుకున్నా, దొబ్బేసిరు అనుకున్నా, కానీ ఉన్నాయి.
సో ఫైనల్లీ ప్రసాద్ ఐమాక్స్కి అయితే వచ్చేసిన. ఒక్కనే వచ్చిన బైక్ మీద, చాలా కష్టంగా వచ్చిన బ్రో. అసలు రోడ్స్ మొత్తం కన్ఫ్యూజ్ అయినా, ఆగం అయ్యి వచ్చేసిన. ప్రసాద్ ఐమాక్స్ మనం గణేష్ లోపలికి పోవాలంటే అక్కడ నుంచి ఎటు సైడ్ నుంచి అయినా రోడ్ క్లోజ్ చేసేసారు, బైకులు పోవట్లేదు అసలు, రోడ్స్ క్లోజు. మీరు వెళ్ళాలంటే బైక్స్ మీద వచ్చిన, మీరు వెహికల్ తీసుకొని వచ్చినా ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ పక్కనే పార్కింగ్ ఉంది. ఆ పార్కింగ్ ప్లేస్లో బండి పెట్టేసి ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. మీరు బై వాక్ వెళ్ళిపోవాలి. చాలా పబ్లిక్ లోపలికి రావడానికి కష్టంగా ఉంది. వీకెండ్స్లో వస్తే ఇంకెక్కువ పబ్లిక్ ఉంటారు కావచ్చు నాకు తెలిసి. అయినా ఇప్పుడు ఖైరతాబాద్ అంటేనే వినాయకుడు, పబ్లిక్, షాపింగు, అదంతా వేరే లెవెల్ ఉంటుంది. మా తోలు తీరింది ఈరోజు. అమ్మ ఏం క్రౌడు, ఏం పబ్లిక్, అబ్బా తోలు దబ్బేస్తారు మొత్తం ఘోరంగా. అసలు ఖైరతాబాద్ వినాయకుని దగ్గర నాకు వీడియో చేసే ఛాన్స్ కూడా లేదు, అంతగానం పబ్లిక్ ఉన్నారు. సో ఖైరతాబాద్ వినాయకుడిని 1954లో స్టార్ట్ చేశారు. 1954లో 1 feet వినాయకుని పెట్టారు. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే 2014 వరకు 60 years వరకు ఎవ్రీ ఇయర్ 1 feet పెంచుకుంటూ వచ్చారు. ఆఫ్టర్ 2014 తర్వాత ఏమైందంటే వెళ్ళడం అంటే ఇప్పుడు నిమజ్జనం చేయడానికి ఇప్పుడు ట్యాంక్ బండ్ రూట్ వెళ్ళడం కొంచెం కష్టం వల్ల, అట్లా కొన్ని ఇబ్బందుల వల్ల ఎన్విరాన్మెంట్ను కూడా దృష్టిలో పెట్టుకొని అప్పటి నుంచి తగ్గించారు. ఈసారికి 2024కి 70 years అయింది ఖైరతాబాద్ వినాయకుడు స్టార్ట్ చేసి. సో అందుకే ఈసారి 70 feet పెట్టారు అనమాట. ఈసారే హయ్యెస్ట్ అనమాట 70 feet, ఫస్ట్ టైము ఈసారే. అంత టాలెస్ట్గా చూస్తే అసలు ఏమన్నా అనిపిస్తుందా, ఆ క్రౌడు అదంతా వేరే అలాగుండే, అసలు మస్తు అనిపిస్తుంది. కానీ కొంచెం కష్టమైంది వీడియో తీసుకోవడానికి. నేను కొంచెం రూట్స్ కూడా మిస్ అయిపోయినా, ఎట్లెట్లనో అయ్యింది. గూగుల్ మ్యాప్స్ ఒక్కనే వచ్చిన. బాలాపూర్ అండ్ ఖైరతాబాద్ వినాయకుడిని రెండింటిని మాత్రం కవర్ చేసేసిన మొత్తానికి కష్టపడి. ఘోరంగా ఆకలవుతుంది, పొద్దున్న తిన్నా, ఘోరంగా ఆకలవుతుంది. డామినోస్ వచ్చిన పంజాగుట్ట నెక్స్ట్ గలేరియా మాల్లో డామినోస్ వచ్చి పిజ్జా తీసుకున్నా. నాన్ వెజ్ తినొద్దు. సో ఇంకోటి ఏంటంటే మన ఛానల్ మానిటైజేషన్ కూడా అయిపోయింది ఫైనల్లీ. ఈ రోజుకి 5 months అవుతుంది, 5 months 6 months అవుతుంది రెగ్యులర్గా వీడియోస్ చేయబట్టి. 2-3 months అవుతుంది అంతే. 5 months బ్యాక్ 6 months బ్యాక్ స్టార్ట్ చేసిన. ఈ రోజుకి యూట్యూబ్ మైల్ స్టోన్ అయితే రీచ్ అయిపోయినాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్, మీ వల్లనే ఇక్కడ వరకు వచ్చిన. ఇప్పటి నుంచి కొంచెం పేమెంట్ వస్తుంది అనుకుంటున్నా. ఆ ప్రాసెస్ కూడా ఒక 1 month పడుతుంది పేమెంట్ రావడానికి కూడా. థ్యాంక్ యూ, ఇట్లనే సపోర్ట్ చేయండి. వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. థ్యాంక్ యూ, బై బాయ్.